ఇటీవలి కాలంలో ఐపీఓలు అంటే చాలు జనాలు ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన చాలా వరకు ఐపీఓలు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. అద్విత్ జ్యువెల్స్, కుసుమ్గార్ లిమిటెడ్, టెక్నో క్రాఫ్ట్ వెంచర్స్, ఆర్డి ఇండస్ట్రీస్, ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్, ఇండో ఎంఐఎం, ఈ వారంలో వచ్చిన ధూత్ ట్రాన్స్మిషన్, మోల్ బయో డయాగ్నోస్టిక్స్, మిల్కీ మిస్ట్ ఇలా అన్ని విపరీతంగా సబ్స్క్రైబ్ అయ్యి అదే రీతిలో లాభాలు కురిపించాయి. చాలా వరకు కనీసం 20% పైనే ప్రీమియంతో లిస్టింగ్ అయ్యి ఇంకా దూసుకెళ్లాయి. ఇప్పుడు బుధవారం సెషన్లో కూడా బెహరీలాల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఐపీఓ అదరగొట్టింది. ఇది మిగిలిన వాటన్నిటికంటే కూడా అద్భుత రాబడి అందించింది. ఇష్యూ ప్రైస్ 285గా ఉండగా ఎన్ఎస్సిలో ఏకంగా 63.16% ప్రీమియంతో 465 వద్ద లిస్టింగ్ అయింది. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 12 నుంచి 14 మధ్య జరగగా ఏకంగా 118.27 రెట్ల సబ్స్క్రైబ్ అయింది. ఆగస్టు 17న షేర్ల అలాట్మెంట్ జరగగా ఆగస్టు 19న ఎక్స్చేంజిలో లిస్టింగ్ అయింది. ఈ ఐపీఓ షేర్ ప్రైస్ బ్రాండ్ 271 నుంచి 285గా ఉండగా చివరకు 285 ఖరారు చేసింది. ఒక్కో లాట్ కింద 52 షేర్లుగా నిర్ణయించగా ఈ ప్రైస్ దగ్గర ఒక్కో లాట్ కోసం కనీస పెట్టుబడి 14,820గా ఉంది. ఇక లిస్టింగ్తోనే రాబడి 24,180 వచ్చింది. ఇక్కడ నేరుగా లాభం 9,360 రావడం విశేషం. దీంతో షేర్లు అలాట్ అయిన వాళ్లు పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. లాభం ఇక్కడితోనే ఆగిపోలేదు. ఓవైపు స్టాక్ మార్కెట్లు పడిపోతున్న దుమ్ము రేపింది. కాసేపట్లోనే 529 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఇది ఐపీఓ ఇష్యూ ధర 285తో చూస్తే ఏకంగా 85% పైగా పెరిగింది. ఇక్కడ రాబడి 27,508గా అయింది. ఇక్కడ ఒక్కో లాట్ కింద లాభం 12,688 రావడం విశేషం. కేవలం 302 కోట్ల మేర నిధులు సమీకరించాలన్న లక్ష్యంతో వచ్చిన ఈ ఐపీఓ ఈ స్థాయిలో దూసుకెళ్లడం మార్కెట్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఫ్రెష్ ఇష్యూ కింద 32,63,157 షేర్లను జారీ చేయగా ఆఫర్ ఫర్ సేల్ కింద 73,20,001 షేర్లను అందుబాటులో ఉంచారు. దీంతో నెక్స్ట్ లిస్టింగ్ కానున్న లలిత జ్యువెలరీ ఐపీఓపై అందరి దృష్టి నెలకొంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.